ఫర్దర్గా ఇంకా జరగకుండా ఉండడానికి ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? లేదు బెల్ట్ షాప్ ఇంటింటికి బెల్ట్ షాపులు వచ్చేస్తున్నాయి, తాగడానికి మంచిగా దొరకట్లేదు కానీ మద్యం ఏర్లే పారుతుంది అని చెప్పి అడిగితే దానికి దొంగ తెలుగు సమాధానం. ప్రజలు చూస్తున్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం తాలూకా పనితీరు, ప్రభుత్వం తాలూకా వాళ్ళ భాష, వాళ్ళ తాలూకా భావం ఎలాగుందనేది. అంతేకాకుండా ఆఖరిగా ఇప్పుడే మేము వాకౌట్ చేసి వచ్చాం. మనందరికీ కూడా ఇలవేల్పు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉత్తరాంధ్రకి కాకుండా యావత్తు ఈ రాష్ట్రంతో పాటు ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా హృదయమైన అప్పన్న సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో జరిగిన దుస్సంఘటనలు 2. ఇక్కడ మా సభ్యురాలు వచ్చి అడిగితే దాన్ని సూటిగా సమాధానం చెప్పుకుంటా దాన్ని రాజకీయాలు జోడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పరామర్శించడానికి వెళ్ళారంట. వెళ్ళడం తప్పనేటట్లు మాట్లాడుతున్నారు. అవి మాటలే కాదు, భాషలో కూడా వ్యంగ్యమైన భాషలు. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఆ దేవదేవుడి సాన్నిధ్యంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఒకవేళ జరిగితే ఇంక రాబోయే కాలంలో అలాంటి వాటికి ఏ విధంగా మీరు దాన్ని అడ్డుకట్టేస్తారు? ఆ పవిత్రమైన మనోభావాలు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరి మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చూస్తారనేది మేము ఎంతో గౌరవంగా, ఎంతో హోందాగా ఏ విధంగా ఉండబోతుంది దానికి కూడా సమాధానం చెప్పని అడిగాం. ఎందుకు ఇక్కడ జరిగిన ప్రతి మాట అది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. టీవీల్లో 5 కోట్ల మంది ప్రపంచ దేశంలో ప్రజలు చూస్తున్నారు, ప్రపంచంలో ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి అవసరము ఈ ప్రశ్నకి సమాధానం లే. చాలా దురదృష్టకరం. అందుకే అంత బాధ్యతగా మరి బాధ్యత మరిచి మరి మాట్లాడిన ఆ మంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ వాకౌట్ చేసి బయటికి రావడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తాం. ఓకే, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.